కొన్ని పరిస్థితుల్లో నాగరాజు గారు వీళ్ళసలు ఆక్షన్ గూడా అయిపోతది. అప్పటి వరకు వీళ్ళెళ్లరు. ఆక్షన్ గూడా జరిగిపోయి వేరే వాళ్ళు కొనేస్తాం గూడా జరుగుతది. సేల్ సర్టిఫికేట్ గూడా ఇస్తాం జరుగుతది. అయినా కూడా మీరు మీ ఇంటిని తిరిగి పొందవచ్చు కొన్ని సందర్భాలలో సబ్జెక్ట్ టు కండిషన్స్. అంటే ₹1,00,00,000 ఇల్లు బ్యాంకు వాళ్ళు అక్రమంగా 50 లక్షలకో 60 లక్షలకో మా అప్పు ఇంతే పెండింగ్ ఉందని అమ్మేశారు. అక్రమం కదా. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఉంటుంది. నువ్వు ₹1,00,00,000 ఇల్లు తీసుకున్నప్పుడు నువ్వు ₹1,00,00,000కి అమ్మాలి. మహా అయితే 5-10 తక్కువకి అమ్మాలి. కానీ ₹1,00,00,000 ఇంటికి నీది 50 లక్షలే అప్పు ఉందని 50 లక్షలకి అమ్మేస్తే అది కరెక్టా? రాంగ్ కదా. అది అమ్మేసి మిగతా డబ్బులు ఓనర్కి వెళ్ళాలి కదా. కొన్ని బ్యాంకులు ఏంటంటే కంగారులో అది మార్కెట్ వాల్యూలు అవి తప్పు చూపించి అమ్మేస్తుంది. 50 లక్షలు నాది. వాళ్ళకి పెండింగ్ ఎంత ఉంటే అందుకు అమ్మేస్తారు నాగరాజు గారు. అన్యాయంగానే అనలేము, వీళ్ళు కూడా కట్టలేదు కాబట్టి. రైట్. సో అలాంటప్పుడు మీరు ఎలా పొందొచ్చు అంటే మార్కెట్ వాల్యూ కరెక్ట్గా వేసి ఇది రాంగ్గా అమ్మారు, మాకు ఇంత రావాల్సింది ఇట్లా అమ్మారు అని చెప్పి ఆక్షన్ని కూడా మనము ఆక్షన్ అయిపోయిన సేల్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఎంత ప్లెజెంట్గా ఉందో మీరు చెప్తుంటే. కరెక్టే. కానీ మీకు ఓ విషయం తెలుసా, ఇందులో ఒక్క స్టెప్ కూడా ఇల్లు కొనుక్కుంటాం ఎలాగో తెలుసు వీళ్ళకి. ఇంటి ఈఎంఐ ఎంతో బ్యాంకు వాళ్ళు చెప్తారు. కానీ ఈ ప్రొసీజర్ ఎక్కడో పేపర్స్లో రాసి ఉంటాయి. మీరు 100 సిగ్నేచర్లు పెడతారు కదా హోమ్ లోన్ మార్టిగేజ్ లోన్ తీసుకున్నప్పుడు. ఎంత ఇస్తారండి మీకు బుక్? ఇంత లావు బుక్ ఇస్తారు. ప్రతి పేజ్లో ఇట్లా అనుకొని సైన్లు పెడుతూ ఉంటారు కదా. మీరు చదవరు కదా అవన్నీ. రైట్. సో కట్టకపోతే 3 ఈఎంఐలు కట్టకపోతే 3 ఈఎంఐలు మీ 10 ఏళ్ళ ఈఎంఐ అంటే 10 × 12 నెలలు వేసుకోండి. 120 నెలల్లో 3 నెలలు మీరు కనుక కంటిన్యూగా కట్టకపోతే మీ ఇల్లు వేలంపాటకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వేలంపాటకి వెళ్ళకుండా కొద్ది వ్యవధి తీసుకోవాలి మీరు అనుకుంటే వెంటనే మీరు మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి డిఆర్టీ కోర్టుకి వెళ్ళి స్టే అప్లై చేసుకోవచ్చు.